హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అన్నమాట. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అన్నమాట. ఎవ్రీడే మార్నింగ్ కూడా నేను పూజ చేస్తాను అన్నమాట. సో దేవుడికి దీపం పెట్టిన తర్వాత ఇంకా వర్క్స్ అన్నీ ఇంకా స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ నేను చేసేది నా రెగ్యులర్ వర్క్స్ అందరూ చూసే వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకునేది వేడి వాటర్ అన్నమాట. సో నేను ఇంకా ఈరోజు గ్రీన్ టీ తీసుకుంటున్నాను. ఒక పక్క నా కోసం పెట్టుకుంటాను, ఇంకో పక్క వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం టీ పెట్టేస్తాను. రెండు ఒకేసారి అయిపోతాయి. సో ఒక్కొక్కసారి నేను టీ కూడా తాగుతాను. మార్నింగ్ లైట్గా తీసుకుంటాను అన్నమాట. మనకు నచ్చిన ఫుడ్ మనం తీసుకోకపోతే ఇంకా అది వేరు ఉంటుంది కదా. సో అట్లా అని చెప్పేసి ఒక పక్క వాళ్ళకి టీ పెట్టేసాను, ఇంకో పక్క గ్రీన్ టీ అన్నమాట. గ్రీన్ టీలో సబ్జా గింజలు అయితే ఒక స్పూన్ వేసేసుకొని అందులో ఒక హాఫ్ లెమన్ వేసుకొని ఎవ్రీడే ఇదే తాగుతాను కాదు. ఒక్కొక్క రోజు నార్మల్గా నేను లెమన్ వాటరే యూజ్ చేస్తాను, ఒక్కొక్కసారి నార్మల్ గ్రీన్ టీయే తీసుకుంటాను అన్నమాట. అట్లా డే బై డే అట్లా చేంజ్ అవుతుంది అన్నమాట. వీక్లీ వన్స్ అట్లా చేంజ్ చేస్తూ ఉంటాను నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. సో ఇది వచ్చేసి క్లీనింగ్ అనమాట. చాలా డేస్ అయిపోయింది, ఇంకా రొటీన్ వ్లాగ్స్తో ఇంకా కంటిన్యూ అయిపోతుంది కదా. సో ఇంకా కొంచెం డస్టింగ్ అయిపోయాయి అన్నమాట ఇంట్లో అన్నీ కూడా. అండ్ ఇంకా ఈరోజు క్లీన్ చేసేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుడ్ కూడా చేసేసి తిన్న తర్వాత 11-11:30కి అట్లా స్టార్ట్ చేశాను అన్నమాట వర్క్స్. సో ఫ్యాన్ అంతా కూడా గలీజ్ అయిపోయింది. ఇంకా మనం వింటర్లో ఇప్పుడు సమ్మర్లో మొత్తం వాటర్ పోసుకొని అట్లా యూజ్ చేస్తాం కదా కూలర్స్లో, అందులో నుంచి డస్ట్ వచ్చేసి కొంచెం ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కదా. సో అట్లా అని చెప్పేసి మొత్తం కూడా అన్నీ కూడా ఈరోజు క్లీన్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను అన్నమాట. ఇంకా కూలరు, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ బీరువా ఒక సైడ్కి 3 ఒకటి దగ్గర ఉంటాయి కాబట్టి అన్నీ కూడా నేను క్లీన్ చేసేసాను అన్నమాట. ఆ తర్వాత కిచెన్లోకి వచ్చేసరికి కొంచెం డబ్బాలు కూడా డస్టింగ్ అయిపోయాయి. సో మనం రెగ్యులర్గా తూడలేం కాబట్టి కనీసం 2 డేస్కి ఒక్కసారి, లేకపోతే 1 వీక్ ఒకసారి, 10 డేస్కి ఒకసారి ట్రై చేయాలని చెప్పేసి ఇంకా నేను కొంచెం కాదు బాగానే డస్ట్గా అయిపోయాయని చెప్పేసి ఇంకా ఈరోజైతే నేను కిచెన్లో కూడా వచ్చేసి క్లీన్ చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా డబ్బాలు తీస్తూ వాటిలో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. రీసెంట్లీ 1 మంత్ బ్యాకే డబ్బాలన్నీ కూడా తోమేసి సరుకులన్నీ పోసేసుకున్నాను అని చెప్పేసి ఇంకా డబ్బాలు అయితే తోమడం లేదు, నార్మల్గా వాటిపై పడ్డ డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అన్నమాట. కిచెన్ వర్క్స్ ఇంకా ఫ్రిడ్జ్ కూడా అట్లానే లోపల మొన్ననే ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను, లోపల ఏం డస్ట్ లేదు. ఇంకా బయటంతా కూడా డస్ట్గా అయిపోయిందని చెప్పేసి ఎక్కడెక్కడ డస్ట్ బాగా పేరుకపోయిందో అదంతా కూడా ఈరోజు క్లీన్ చేసేద్దామని ఇంకా నేను మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. రోజుకొక వర్క్స్ చేద్దామని అయితే ఇంకా డిసైడ్ అయిపోయాను. ఈరోజైతే బెడ్రూమ్, కిచెన్ అయిపోయింది. నెక్స్ట్ డే హాల్, ఇవన్నీ ఫ్యాన్స్ ఇవన్నీ డస్ట్గా అయిపోతాయి కదా. మనకి వర్షాలు పడక ముందు బాగా డస్ట్ వస్తుంది కదా. సో అట్లా అవన్నీ కూడా పేరుకపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి వర్షాకాలం వస్తుంది కాబట్టి ఎక్కువ డస్ట్ అయ్యే అవకాశం ఉండదు కదా. సో అట్లా అని చెప్పేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసాను అన్నమాట. కొన్ని డే బై డే ఒక్కొక్క రోజు వర్క్స్ చేసుకోవడానికి ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఇంకా చేస్తున్నాను. క్లీనింగ్ వర్క్స్ అయిపోయాయి. ఇంకా ఈవినింగ్ అయితే బట్టలు ఫోల్డ్ చేస్తున్నాను. ఎవ్రీడే ఉండే వర్కే కదా మన ఆడవాళ్ళకి బట్టలు ఫోల్డ్ చేయడం అన్నమాట. సో ప్రతిరోజు ఉంటుంది ఈ వర్క్, ప్రత్యేకంగా ఈరోజు అనే కాదు, ఎవ్రీడే కూడా మనం బట్టలు ఫోల్డ్ చేసుకుంటాం కదా ఈవినింగ్ టైంలో. సో ఇంకా అదేవిధంగా నేను కూడా ఇంకా ఈరోజైతే బట్టలన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఎవ్రీడే ఫోల్డ్ చేసుకోవడానికే ట్రై చేయాలి. మ్యాక్సిమం మనం చైర్లో అట్లా పెట్టేస్తే అది పెండింగే ఉండిపోతుంది అన్నమాట. అందుకోసం అయితే ఇంకా నేను ఎప్పటికప్పుడే ఫోల్డ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. 1 డే గ్యాప్ వస్తుంది, బట్ నెక్స్ట్ డే మొత్తం కూడా తీసేసి సోఫాలో నుండి తీసి ఫోల్డ్ చేసేసుకొని ఇంకా సెల్ఫ్స్లలో నీట్గా పెట్టేసుకుంటాను అన్నమాట. బట్టల ఫోల్డింగ్ అయితే ఇంకా అయిపోయింది. ఇంకా బట్టలంతా కూడా ఫోల్డ్ చేసేసి బయటంతా కూడా ఊడ్చేసి ఇండ్లు కూడా ఊడ్చేసి
ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిన తర్వాత మా పాప అయితే 5 అట్లా లేచిందన్నమాట. దానికోసం ఏదో ఒకటి చేసి ఇవ్వాలన్నమాట. ఏం కావాలి నీకు? బ్రెడ్ పాలా? బ్రెడ్ పాలు కాదే, బ్రెడ్ పాలు. బ్రౌన్ బ్రెడ్తోని మా చిట్టి తల్లికి బ్రెడ్ పాలు చేసిస్తా, సరేనా? కాలేమ్మా, మంచిగా ఉన్నాయి. పాప అయితే ఇంకా పాలు బ్రెడ్ నార్మల్గా వేడి చేసి అట్లా తినిపిస్తే తిందు. ఇట్లా కొంచెం పాలలో షుగర్ వేసి బ్రెడ్ని మొత్తం నానిపేసి అందులో కాస్తంత నెయ్యి వేసి తినిపిస్తే తింటుంది అన్నమాట. సో ఎవ్రీడే ఇలా కాదు, సమ్ టైమ్స్ చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఈవినింగ్ టైంలో తనకైతే పాలు బ్రెడ్ తినిపించిన తర్వాత ఇంకా రొటీన్ వర్క్స్ అయితే కంటిన్యూ చేస్తానన్నమాట. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కొత్తిమీర మెంతికూర అవన్నీ వచ్చాయన్నమాట. ఇంకా మెంతికూర తీసుకున్నాను, కొత్తిమీర కూడా తీసుకున్నాను. అండ్ ఒక టిప్ చెప్దామని చెప్పేసి ఇంకా ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అన్నమాట. ఎట్లా అంటే మనకి కొత్తిమీర ఎక్కువ డేస్ రావాలంటే ఒక బాక్స్లో పేపర్ పెట్టేసుకొని సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటాం అనుకో, పైన కూడా మనం ఒక పేపర్ వేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్నట్టయితే మనకి కొత్తిమీర ఎక్కువ డేస్ వస్తుంది, పాడవకుండా ఉంటుంది. నేను మ్యాక్సిమం ఇలానే చేస్తాను. సో ఎప్పుడు కొత్తిమీర తీసుకున్నా వెంటనే కూడా ఇట్లా చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది అన్నమాట. అండ్ పాడవకుండా కూడా ఉంటుంది, మనకి ఎక్కువ డేస్ వస్తుంది. ఇంకా నైట్కి అయితే ఎగ్ ఫ్రై కర్రీ చేసాను. చాలా వీడియోస్లో ఎగ్ కర్రీ ఎలా చేశానని చెప్పానని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చూపించడం లేదు. ఇవాళ వ్లాగ్ ఇదన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.